ఆయన ఆ కొరకు కనిపెట్టుకున్నాడు. కావున 26 కావున నా హృదయము ఉల్లసించి నా నాలుక ఆనందించును, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధాత్మని కుడి పట్టనియవు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు సెలవిస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు భక్తుడు సెలవిచ్చిన మాట యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి ఈ అపోస్తల కార్యములు 2:25 చూసినట్లయితే ఆయనను గూర్చి కనపడతా ఉంది. అంటే యేసుక్రీస్తు వారిని గూర్చి దావీదు సెలవిస్తున్న మాట. ఈయన ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచున్నట్లు, అంటే ప్రభువును చూస్తా ఉన్నాడంట. ఎక్కడున్న ప్రభువుని? శిలువలో ఉన్న ప్రభువుని. అంత మాత్రమే కాదు, సమాధిలో ఉన్న ప్రభువుని రేపు తిరిగి లేవబోతున్న యేసుక్రీస్తు వారు చూస్తున్నట్లుగా బైబిల్ వాక్యం సెలవిస్తున్న మాట. ఆయన గూర్చి దావీదు ఇట్లా నేను ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువుని చూచున్నట్లు. అంటే ఏ నేత్రాలు ఉన్నాయో దావీదుకి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటే యేసుక్రీస్తు వారు. దావీదు అంటే భక్తుడు, సేవకుడు. ఈయన చెప్తున్నాడు ప్రభువును చూస్తూ ఉన్నాడంట. యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నాడంట. అంటే చూడడానికి ఎటువంటి ఆత్మీయ నేత్రాలు కావాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరికి కళ్ళు ఉంటాయి, కానీ కళ్ళు ఉండడం ప్రాముఖ్యం కాదు, ఆత్మీయ కళ్ళు ఉండడం ప్రాముఖ్యం. ఆత్మీయ కళ్ళు అంటే వాక్యం చదవగలిగే నేత్రాలు. అంత మాత్రమే కాదు, దేవుని చేత దేవుని ఔన్నత్యాన్ని, దేవుని మూర్తిమత్వాన్ని, దేవుని ప్రేమతత్వాన్ని, దేవుని సమాధిని, అలాగే దేవుని సమాధిలో మాత్రమే కాదు, శిలువలో యేసుక్రీస్తు వారు రేపు మరొక కొన్ని గంటల్లో లేవబడుతున్న యేసుక్రీస్తు వారిని చూసే నేత్రాలు మనకు కావాలి. అంత మాత్రమే కాదు, 26 చూసినట్లయితే అదే లైన్లో, కావున నా హృదయము ఉల్లసించి నా నాలుక ఆనందించను. ఎందుకు అనుకున్నారు? మరి కొద్ది గంటలో యేసుక్రీస్తు వారు లేవబోతున్నారు కనుక ఆయన ఒక నిరీక్షణతో ఉన్నారు. దావీదు భక్తులు ఒక నిరీక్షణతో ఉన్నారు. యేసుక్రీస్తు వారు సమాధిలో ఉన్నారు, అయినా పర్వాలేదు, మరి కొద్ది గంటలో లేయిస్తారు కనుక మేము నిద్రపోవటం లేదు. ఎందుకు నిద్రపోవడం లేదు? యేసుక్రీస్తు వారు లేవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక వీరు నిద్రపోకుండా రేయింబగలు, అంటే రాత్రి పగలు కూడా అక్కడ కాపలా కాస్తూ ఉన్నారు. ఎవరు? బంటు రోజులతో పాటు. అంత మాత్రమే కాదు, పోలీసు సిబ్బంది కూడా అక్కడ కాపలా కాస్తూ ఉన్నారు సమాధి దగ్గర. ఎందుకు అనుకున్నారు? ఆయన లెగిస్తారని తెలుసు. ఆయన లెగిస్తారు. అంత మాత్రమే కాదు, రాయి దొరిలింపబడుతుంది. సమాధిలో ఉన్న ఆ దేహము లేదా సమాధిలో ఉన్న ఆ డెడ్ బాడీ ఉండదు. చెప్పారు ఆయన, నేను 3వ రోజు తిరిగి లెగిస్తాను, పలానా టైంలో పాతి పెడతారు, 3 గంటల టైం కల్లా నా కార్యక్రమం ముగించబడుతుంది. మరి ఎన్ని గంటల్లో సమాధిలో ఉండాలి? మరి ఎన్ని గంటల సమాధిలోంచి లెగిస్తారు అన్నది దేవుడు సెలవిస్తున్న మాటను ఈరోజు మనకి జ్ఞాపకం చేసుకోబోతున్నాం. 26లో ఏమంటున్నాడంటే దేవుడు, కావున నా హృదయము ఉల్లసించి నా నాలుక ఆనందించును. నాలుగు ఆనందిస్తుందంటే అంటే దేవుడు లెగిస్తాడు, దేవుడు సమాధిలో ఉన్నాడు, దేవుడు శిలువ వేయబడ్డాడని అతను నాలుగుతో ఉచ్చరిస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హృదయపూర్వకంగా అక్కడ రాయబడి ఉంది, నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించును. ఎందుకు అనుకున్నారు? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? కావాలంటే ఇక్కడ బైబిల్లో చూద్దాం, ఆయన ఎక్కడున్నారో చూద్దాం. నీవు నా ఆత్మను 27 అపోస్తల కార్యములు 2:27లో మనం చూస్తాం. కావున నా ఆత్మ పాతాళములో విడిచిపెట్టదు, నీ పరిశుద్ధాత్మని కుళ్ళు పట్టనీయవు. పరిశుద్ధాత్మ దేవుడు కుళ్ళు పట్టే దేవుడు కాదు. కుళ్ళు పట్టే దేవుడు అయితే కనుక మన సమాధి దగ్గర ఉండవసరం లేదు. సుప్రీం గవర్నమెంట్ లేదా రోమా గవర్నమెంట్ సమాధి దగ్గర పోలీసులు కాపలా పెట్టవలసిన అవసరమే లేదు. ఎందుకంటే కుళ్ళిపోతుంది కదా శరీరం. కానీ ఇది కుళ్ళు పట్టే శరీరం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ధరించుకొని పరిశుద్ధుడుగా ఉన్న దేవాది దేవుడు సమాధిలో ఉన్నాడు. ఆయన మరి కొన్ని గంటల్లో లేవబోతున్నాడు కనుక పరిశుద్ధుడు, కుళ్ళు పట్టే దేవుడు కాదు. అంత మాత్రమే కాదు, 28 అదే నేను కిందకు వస్తా ఉన్నాం. కావున జీవ మార్గము నాకు తెలిపితివి, నీ దర్శనం మాకు అనుగ్రహించి నేను ఉల్లసించేదను. ప్రియమైన దేవుని వారా, దర్శనం అనేది ఒకటి ఉంది. ఏంటంటే ఆయన లెగిస్తాడు. ఒక వాగ్దానం, ఒక ఒడంబడిక ఒకటి ఉంది. ఏంటంటే ఆయన తిరిగి లేస్తాడని ఆల్రెడీ సిలువకు వెళ్ళక మునిపే చెప్పాడు. ఆయన నన్ను సమాధి చేస్తారు, నన్ను సిలువలో
చిత్రహింస పెడతారు, నీకోసం సర్వ మానవాళి కొరకు నేను రక్తాన్ని చిందిస్తా, అంత మాత్రమే కాదు సమాధి చేస్తారు. ఆ సమాధి కూడా నాది కాదు. సమాధి కూడా తొలిపించిన సమాధి తీసుకొని ఆయన భద్రం చేయబడి, శరీరం భద్రం చేయబడి, ఆ దేహాన్ని భద్రం చేయబడి, సమాధికి రాయి వేయబడి, అంత మాత్రమే సీలు వేయబడి, అంత మాత్రమే కాపలా పెట్టి, అంత మాత్రమే కాదు లేస్తారు. ఎలాగ లేస్తారని నేను చూస్తా అని చెప్పి కాపలా ఉన్నారు ఈ టైంలో. బైబిల్ లేఖ ప్రకారంగా ఎందుకున్నారా? అసలు సమాధి దగ్గర కాపలా కాయడం ఏంటంటే గవర్నమెంట్. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు తిరిగి లేగిస్తాను నేను. ఎందుకంటే నేను మానవుడు కాదు, సజీవుడు, అంత మాత్రం కాదు పరిశుద్ధుడు, అంత మాత్రం కాదు పరలోకంలో నుంచి దిగి వచ్చాను, ప్రాణం విడిచాను శిలువలో. సమాధికి వెళ్లే ముందు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రాణము విడిచాను. ఇప్పుడు విడిచిపెట్టాడు, ఇప్పుడు మళ్ళీ అది ధరించుకుంటారు. మహిమ దేహాన్ని ధరించుకొని, ఆయన మహిమను ధరించుకొని మరికొద్ది గంటల్లో, మీకు ఇస్తా క్లారిటీ కూడా ఇస్తా, మరికొద్ది గంటల్లో దేవుడు తిరిగి లేవడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే ఈ పరిశుద్ధ దినం ఎందుకు, ఈ పరిశుద్ధమైన విశ్రాంతి దినం ఎందుకని చెప్తున్నారు ఇందాక నుంచి అంటే, ఇది పరిశుద్ధమైన దినం ఎందుకైందంటే ఆయన పరిశుద్ధుడు కనుక. అసలు ఈ 2026 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి గంటలు రాలేదని చరిత్ర తెలియజేస్తా ఉంది. ఎందుకంటే జరిగిపోతా ఉన్నాయి, వెళ్ళిపోతున్న టైం వెళ్ళిపోతా ఉంది. మరలా ఈ రోజు రాదని నేను కూడా ధైర్యంగా చెప్తా ఉన్నా. ఈ సమయం మరలా రాదు. ఈ దేవుడి సమయం, దేవుడిచ్చిన ఈ నిమిషం, ఈ సెకండ్ మరలా రాదు. దేవుడు మరలా ఈ రోజు మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడతారో లేదో కూడా మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రోజు ఎలా మాట్లాడతారో ఆయనకి తెలుసు. కనుక ప్రియమైన దేవుడి వల్ల దేవుడు కుళ్ళు పట్టే దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు కుళ్ళు పట్టేవాడు కాదు. అంత మాత్రమే కాదు, నీవు దర్శనమిచ్చి మమ్మల్ని ఉల్లసింప చేస్తా ఉన్నావు. మా హృదయము ఉల్లసించి మా నాలుక ఆనందించుచున్నది. ఈరోజు మనం ఎందుకు సంతోషం ఉండాలి? ఆయన సమాధి చేశారంటే దుఃఖంతో ఉన్న అవసరం లేదు, సిలువకి వెళ్ళారు, బాధతో ఉన్న అవసరం, కన్నీరు విడిచిపెట్ట, సంతోషించాలి. ప్రియమైన దేవుని వాళ్ళ బైబిల్ సెలవిచ్చిన మాట మీరు సంతోషించడం, మరలా చెప్తున్న సంతోషించండి. పిలుపులకు రాసిన పత్రికలో సెలవిచ్చిన మాట ఎప్పుడు కూడా సంతోషించాలి. ఎందుకంటే ఆయన కలిగి ఉన్నాం. శ్రమ ఎవరు కనుక్కున్నారు? మనకు కదండి శ్రమ, యేసుక్రీస్తు వారికి మన తరపున ఆయన శ్రమ, మన తరపున ఆయన సమాధి, మన తరపున ఆయన ప్రాణం పెట్టాడు, మన తరపున ఆయన తిరిగి లేస్తున్నారు. ఆయన లెగిస్తేనే రేపు మనకంటే ముందు చనిపోయిన వారిని ఎంట పెట్టుకుని వస్తారు యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన బాప్తిస్మం తీసుకున్న టైంలోనే పరిశుద్ధాత్మ దేవుని ధరించుకున్నారు. కనుక ఆయన కుళ్ళు పట్టడం. ఇప్పుడు కూడా మన కొడుకు కుళ్ళు పట్టడం. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను, మనమైతే కనుక ఘనమైన పాత్రగా మనం ఉంటే భద్రం చేయబడతాం, ఘనహీనమైన పాత్ర ఉంటే పగలగొట్టబడతాం, మట్టి కుండవలే. ఆల్రెడీ చెప్పి ఉన్నాను నేను. కనుక ఆ పాత్ర వలె ఉండకూడదు, ఘనమైన పాత్ర వలె ఉంటే మనం సిద్ధపాటు చేస్తారు. సిద్ధపాటు కలిగి ఉంటాం, మన దేహాన్ని సిద్ధం చేస్తారు. సమాధి మనం కూడా చనిపోతాం యేసుక్రీస్తు వారిలాగా. ఎవరు కూడా శాశ్వతం కాదు. కనుక యేసుక్రీస్తు వారైతే 3వ రోజున తిరిగి లేచినట్లుగా మనము కూడా తిరిగి లేవడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎలా లేస్తామంటే ఆయన వాగ్దానం చేశారు. యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసి వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా మనం బైబిల్లో చూడవచ్చు ప్రియమైన దేవుని వాళ్ళ. ఎందుకంటే 139 కీర్తనలో సెలవిచ్చిన ప్రకారం 139 చరణంలో దేవుడు సెలవిస్తున్న మాట, యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు, నేను లేచుట నీకు తెలియను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లేచేది కూడా మనకు తెలియాలి. అక్కడ రాయబడిన మాట, ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలుసు, ఆయన ఎప్పుడు లేస్తాడో కూడా మనకు తెలిసి ఉండాలి. అది విశ్వాసం, అదే నమ్మకం. అందుకే అక్కడ రాయబడి ఉంది, లేచుట నీకు తెలియను. ఎవరు తెలుసు? తండ్రికి తెలుసు. అది ఎక్కడ ఉందంటే అంటే ఇప్పుడే చదువుకున్నాం. యెహోవా అంటే తండ్రికి తెలుసు ఎప్పుడు లేస్తారు. అంత మాత్రమే కాదు, యెహోవా నీవు నన్ను పరిశీలించి ఉన్నావు, నేను కూర్చుండట లేచుట నీకు తెలుసు. దేవుని తెలుసు తన కుమారుడు ఎప్పుడు లెగిస్తాడో, ఏ టైంలో కూర్చున్నాడో, ఏ టైంలో తిరిగి సమాధానించి లెగిస్తాడో యేసుక్రీస్తు వారి గురించి తండ్రి తెలుసు. అక్కడ రాయబడిన ప్రకారంగా పరిశీలిస్తున్నాడంట. నా కుమారుడు మరో కొద్ది గంటల్లో లెగిస్తాడు. అది పరిశీలించడం అనమాట, కన్ని పెట్టడం అనమాట. సమాధి దగ్గర కనిపెడుతున్నారండి. పరిశీలించడం అంటే ఏంటి? సమాధి చుట్టూరు తిరుగుతూ ఉన్నారు పోలీసులు.
సుప్రీం గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా, రోమా గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా, అంత మాత్రంగా పిలాతు చెప్పిన ప్రకారంగా, అక్కడ సమాజంలో ఉన్న సమాజ పెద్దలు అందరూ కూడా ఈ లెగిస్తారంట, ఏంటో చూద్దాం అని చెప్పి ఏం చేస్తారంటే పరిశీలిస్తున్నారు. అక్కడ రాయబడిన మాట పరిశీలిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. అంత మాత్రం కాదు, ఆయన ఎప్పుడు లెగిస్తారో అది వాళ్ళు ఏం చేస్తారంటే కని పెడతా ఉన్నారంట. ప్రియమైన దేవుని వాళ్ళ కని పెడతా ఉన్నారు. ఎందుకు కని పెడతారంటే లెగిస్తారు.